హరీష్ రావుని బలవంతంగా బీజేపీలోకి నెట్టివేయబడేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ యొక్క ప్రెషర్ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం హరీష్ రావు తోటి చర్చలు జరిపింది. కానీ హరీష్ రావు మాత్రం చేరకుండా ఉండడానికి కేసీఆర్ ఉన్నన్న నాళ్ళు నేను ఎలాంటి నిర్ణయం తీసుకోను అనే కోణంలో కొంత క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా హరీష్ రావు టార్గెట్గానే జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ సంక్షోభం అంతా కూడా. సో ఇప్పుడు హరీష్ రావుని పొమ్మలేక పోగబెడుతున్నారా ఏంటిది అనేది కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. కానీ హరీష్ రావు తీసుకోబోయే నిర్ణయం మీదనే బీఆర్ఎస్ పార్టీ యొక్క భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఇది 100% వాస్తవం. సో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామాలు ఏ పార్టీకి ప్లస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఏ పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఏ పార్టీ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి కోణంలో ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ మనం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. చాలా జాగ్రత్తగా వినండి. ఇందులో బీజేపీ రోల్ ఏంటి, కాంగ్రెస్ రోల్ ఏంటి, అదేవిధంగా బీఆర్ఎస్ ఏ విధంగా ఉండబోతుంది అనే కోణంలో కూడా ఒకసారి మనం డీటెయిల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది. ఆ తర్వాత బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు 8 ఎమ్మెల్యే సీట్లతోటి కొంచెం పుంజుకున్న విషయం వాస్తవం. సో ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఆబ్వియస్గా కాంగ్రెస్ పార్టీ మీద ఒక రకమైనటువంటి ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఒక సెక్టార్ ఆఫ్ నెగిటివిటీ కంపల్సరీ ఉంటుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ డే 1 నుంచి కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ ఒక రకమైనటువంటి క్యాంపెయిన్ చేయడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది కాంగ్రెస్ని బ్లేమ్ చేయడంలో. అయితే ఈ క్రమంలో బీజేపీ అంతర్గత కుమ్ములాటలతోటి కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నమాట వాస్తవం. సో అయితే కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు వచ్చిన తర్వాత మొత్తం కొంత పార్టీని కొంత సెట్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కొంచెం రాజకీయంగా తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్నది. ఎందుకు అంటే ముఖ్యంగా కేటీఆర్ విషయానికి వచ్చినట్లయితే కేటీఆర్ తన పొగరుని తగ్గించుకోకపోవడమే కాకుండా అదే విధమైనటువంటి వ్యవహారాలతో ఉండడం వల్ల కొంత బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో డిస్టర్బెన్స్ అయితే చాలా బలంగా ఉంది. అదేవిధంగా కవితను ఆల్రెడీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ద్వారా, అదేవిధంగా కేసీఆర్ కంప్లీట్గా ఫామ్ హౌస్ను వదిలి బయటికి రాకుండా ఉండడం, తనకు కొంత హెల్త్ కండిషన్ కూడా సహకరించకపోవడం, ఇవన్నీ అంశాలు చూస్తూ ఉన్నట్లయితే కొంత బీఆర్ఎస్ పార్టీ అయితే రాజకీయ సంక్షోభంలో ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. కొంత వీళ్ళ కుటుంబం తర్వాత ఉండేటువంటి నాయకత్వం కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మొత్తానికైతే కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉంటుందా అనే కోణంలో ఆలోచిస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ కవితను సస్పెండ్ చేసిన తర్వాత చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో అయితే ఉంది. ఎందుకంటే ఆమె చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో వేరే వాళ్ళు చేస్తే పెద్ద ఇబ్బంది ఉండకపోతున్నాయి. సొంత కుటుంబ సభ్యురాలే ఇటు సంతోష్ రావును హరీష్ రావు అవినీతి అనుకొండాలంటూ టార్గెట్ చేయడం ద్వారా, వాళ్ళ యొక్క అవినీతి బండారాన్ని కూడా బయటపెట్టడం ద్వారా కంప్లీట్గా ప్రజల్లో అయితే ఒక రకమైన చర్చ జరుగుతోంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్యాడర్ ఆమె కామెంట్స్ పైన ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం కొంత ఇరకాటంలో పడ్డట్టయితే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ప్రస్తుతం ఈ అంశంలో ఎక్కువ బెనిఫిట్ అయింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆల్టర్నేటివ్గా ఎదుగుతున్నటువంటి ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి కొంత ఈ కవితను సస్పెండ్ చేయడం ద్వారా, కవిత కొంత బీఆర్ఎస్ టార్గెట్ చేయడం ద్వారా కొంత కాంగ్రెస్ పార్టీ సేఫ్ జోన్లో ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లో చర్చ కాకుండా చాలా జాగ్రత్తగా జరుగుతున్నట్టయితే కనబడతా ఉంది. సో ఇది కొంత రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రాటజీగా కూడా కొంత జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా చర్చ అయితే జరుగుతూ ఉంది. అయితే ఈ క్రమంలో గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ సైలెంట్గా రామచంద్రరావు గారి నాయకత్వంలో చాలా సైలెంట్గా గ్రౌండ్ లెవెల్లో అన్ని జిల్లాలు తిరుగుతూ క్యాడర్ అంతా కూడా సమన్వయం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ సంక్షోభం ద్వారా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకత్వాన్ని క్యాడర్ని కూడా బీజేపీలోకి తీసుకువచ్చేందుకు కేంద్రం నుంచి బీజేపీ సెంట్రల్ నుంచి వీళ్లకు చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో నిన్న అమిత్ షా పర్యటన కూడా నిన్న అమిత్ షా పర్యటన ఉండాలి 6వ తారీఖున కూడా. అమిత్ షా పర్యటన ఉద్దేశం కూడా అదే,
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ యొక్క బలోపేతం ఏ విధంగా జరగాలని చెప్పేసి ఒక ఇక్కడికి డైరెక్ట్ అమిత్ షా వచ్చేసి సీరియస్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వెళ్ళేటువంటి అవకాశం ఉండే. కానీ అనూహ్య ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి మీటింగ్స్ వల్ల ఆయన ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. కానీ త్వరలోనే ఖచ్చితంగా అమిత్ షా మన రాష్ట్రానికి వచ్చి ముఖ్యంగా బీజేపీలో ఉన్నటువంటి ఎవరైతే అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఈ ఏదైతే వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరు కావచ్చు, మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా అందరితోటి మాట్లాడి క్లాస్ తీసుకొని 100% ఈ బీఆర్ఎస్ పార్టీని కంప్లీట్గా ఉన్నటువంటి సెకండ్ గ్రేడ్ నాయకత్వాన్ని మొత్తం కూడా బీజేపీలోకి చేర్పించుకునేందుకు ఒక క్లియర్ డైరెక్షన్ ఇవ్వడం కూడా అమిత్ షా రావడానికి గల మెయిన్ కారణం అదే. కానీ అనూహ్య పరిణామాల వల్ల రాలేకపోయాడు. కానీ త్వరలో ఖచ్చితంగా వస్తాడు, త్వరలోనే వచ్చి దిశానిర్దేశం చేసిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి రాజకీయ సంక్షోభాన్ని కనుక ఇక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం సీరియస్గా ఉన్నప్పటికీ రాష్ట్ర నాయకత్వం సీరియస్గా లేకపోతే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మర్చిపోవచ్చు. ఒక మంచి అవకాశం వచ్చింది. ఇప్పటికి కూడా ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి విషయాలు చూస్తూ ఉన్నాం కదా, ఇవన్నిటి చూసినట్లయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత సంక్షోభాన్ని కనుక బీజేపీ వాడుకోకపోతే ఇక భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మర్చిపోవాలి. వాస్తవంగా ఈ అవకాశాన్ని మలుచుకుంటే మాత్రమే బీజేపీకి ఎంతో కొంత లాభం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. 2029, 28, 6, 29 ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా స్పష్టంగా. సో ఇందులో చాలా స్పష్టమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఉన్నంత వరకు 100% హరీష్ రావు ఉన్నంత వరకు ఈ పార్టీని డిస్టర్బ్ చేయడం అంత ఈజీ కాదు. నేను మొన్న కూడా ఒక స్టోరీ చేయడం జరిగింది. హరీష్ రావుని బలవంతంగా బీజేపీలోకి నెట్టివేయబడేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ యొక్క ప్రెజర్ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం హరీష్ రావు తోటి చర్చలు జరిపింది. కానీ హరీష్ రావు మాత్రం చేరకుండా ఉండడానికి కేసీఆర్ ఉన్న నాళ్ళు నేను ఎలాంటి నిర్ణయం తీసుకోను అనే కోణంలో కొంత క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా హరీష్ రావు టార్గెట్గానే జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ సంక్షోభం అంతా కూడా. సో ఇప్పుడు హరీష్ రావుని పొమ్మలేక పోగబెడుతున్నారా ఏంటిది అనేది కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. కానీ హరీష్ రావు తీసుకోబోయే నిర్ణయం మీదనే బీఆర్ఎస్ పార్టీ యొక్క భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఇది 100% వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా హరీష్ రావు యొక్క రాజకీయ నిర్ణయం వల్లనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఆధారపడుతుంది. ఒకవేళ హరీష్ రావు బీఆర్ఎస్లో ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా ఒక ఫినిక్స్ పక్షి లెక్క ఎగరడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అంత బలమైన బౌన్స్ బ్యాక్ రావడం కూడా అవకాశం ఉంటుంది. అది కేటీఆర్ తోటో ఇంకెవరితోటో అయ్యేటువంటి విషయం కాదు. ఆల్రెడీ కేసీఆర్ ఫామ్ హౌస్లో ఆల్రెడీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో హెల్త్ బాగాలేకుండా అని చెప్పి తెలుస్తుంది. ఆయన బయటకు వచ్చే పరిస్థితులు లేడు. సో ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు పార్టీ నడపాలి. సో ఈ క్రమంలో హరీష్ రావే పార్టీ నడిపించగల సత్తాగల నాయకుడు. కానీ హరీష్ రావుని మాత్రం బలవంతంగా బీజేపీలోకి నెట్టేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం మరి ఈ పరిణామాలు ఎవరికి ఫెచ్ అవుతుంది. బీజేపీ ఈ యొక్క సంక్షోభాన్ని మరి వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటారా, లేకపోతే బీఆర్ఎస్ ఈ సంక్షోభాన్ని దాటుకొని నిలబడి మరి మళ్ళీ బలం పుంజుకుంటుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పరిణామాలు కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకొని రేవంత్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికైతే ఈ 3 ముక్కలాటలో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. సో ఇది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు.